టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్కు చేరుకున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాగరంగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానితులు గారు వారి వేదిక మీద ఉండకూడదు. పొలిట్ బ్యూరో సభ్యులు బక్క నరసింహ గారిని, జాతీయ ఉపాధ్యక్షులు కాశీనాథ్ గారు, ఆరిఫ్ గారు, బక్క నరసింహ గారిని, చిలువేరు కాశీనాథ్ గారిని, నరసింహులు గారు. ఇప్పుడు ఎవరు స్టేజ్ మీదకి లేదు బ్రదర్, ఒక నిమిషం ఆగండి, మీటింగ్ అయిపోయిన తర్వాత అలౌ చేస్తాం. ఎవరు కూడా లేదు ఇప్పుడు స్టేజ్ మీదకి. పొలిట్ బ్యూరో సభ్యులు బక్క నరసింహులు గారిని, బక్క నరసింహ గారిని ఇక్కడ రా అన్న, ఆయన ఒక్కరిని వీళ్ళు ఇప్పుడు రమ్మని. బక్క నరసింహ గారిని, బక్క నరసింహ గారికి దారి ఇవ్వగలరు, బక్క నరసింహ గారిని దారి ఇవ్వగలరు. కాశీనాథ్ గారిని, మన ప్రియతమ నాయకుడు, భారత రాజకీయ ధృవతార, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయానికి విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది. సోదరులారా, అనేక సంవత్సరాలుగా 20 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో లేకున్నా తెలుగు ప్రజలతోటి, తెలుగుదేశం పార్టీతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, మమత, మమకారాలు మనం చాలా స్పష్టంగా చూసాం. అలాంటి జాతీయ అధ్యక్షుల వారికి సమయభావం వల్ల సారు తమరందరినీ ఉద్దేశించి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కలిసే వారిని ఆహ్వానిస్తాం. అందుకనే మన ప్రియతమ నాయకుడు, గౌరవనీయులు, పెద్దలు, భారత రాజకీయ ధృవతార శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ని కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు. సార్ మైక్ ఫోటోగ్రాఫర్ మీడియా వాళ్ళంట, అమ్మాయి ఒకటి, ఆ మీడియా ఒకటి, మీడియా వాళ్ళు బాగున్నావా?
ఓకే అందరూ కూర్చోవాలమ్మా. ప్లీజ్ సిట్ డౌన్. వేదిక పైన అందరూ కూర్చుంటే కొద్దిగా మీరందరూ పక్కకు వచ్చేయాలి, అందరూ కూర్చోవాలి. ఆహ్వానితులు కాని వారు వేదిక నర్సరీ ఓకే అమ్మా, ఇది అయిపోయినాక నా స్పీచ్ అయినాక తీసుకుంటా, పెట్టుకోండి ఆ ఫోటో అట్లనే, మళ్ళా ఇప్పుడు కాదు. అందరూ కూర్చోవాలి దయచేసి. రమ్మని చెప్పండి. రామనాథం గారు, బక్కన్ గారు, ఈ వేదిక మీద ఆహ్వానితులు కాని వారు దిగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. లాస్ట్లో అమ్మా అయిపోయినాక, మీటింగ్ అయినాక. రాగలుగుతారా లేదా? నర్సిరెడ్డి రాలేకపోతే నేను మాట్లాడతాను. ఓకే, ఈరోజు మొట్టమొదటిసారిగా 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చాను. ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్కి వచ్చాను. నా ఆత్మీయులందరినీ ఒకసారి కలిసి అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞత తెలియజేయాలి అనే ఉద్దేశం దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం, నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తా ఉంది. వేదిక పైన, వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్ లో కూడా మనం పోటీ చేయలేదు, కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం. నేను వచ్చింది మీ అందరికి కూడా, మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మహానాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవని రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు, వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే.
ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా 2 ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా. నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అదే ఆలోచిస్తాను. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మునుపు తెలుగు వాళ్ళందరినీ మదరాసి అని పిలుస్తా ఉంటే, కాదు తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. అనేక సమస్యలు తీసుకొచ్చాడు, 1-2 కాదు. ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సబులు పటేల్ పట్వారి విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాల ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, ఆయన తీసుకున్న చర్యలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా దేశంలోనే సంక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఈరోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా 20 ఏళ్ళయింది అధికారం పోయి 2004, ఈరోజు 2024. అధికారం పోయిందే గాని మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో, అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది. భవిష్యత్తులో కూడా ముందుకు పోతాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా. కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడు సెంటర్లో గాని అదే మాదిరిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా